ముఫ్తీ మెహబూబా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో వీరిది కూడా ఒక కుటుంబం అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్లో వీరంత ధనవంతులు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు అన్నీ కూడా దాదాపుగా దోచుకోవడం, దాచుకోవడం, వందల కోట్లు దోచుకోవడం, అక్కడ ప్రజలకు అభివృద్ధి అనేదే లేదు. నిరంతరం శత్రుముఖల నుంచి దాడులు, మారణ హోమాలు దీంతోనే సరిపెట్టేసినారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అయితే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయడం, భారతదేశం చట్టాలను కూడా జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అక్కడ వెళ్ళి పరిశ్రమలు పెట్టడం, జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇది రుచించకుండా ఉన్నటువంటి వీళ్ళ దుకాణం బంద్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా వీళ్ళైతే భారతదేశానికి అలాగే జమ్మూ కాశ్మీర్కి కూడా ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం, అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దాయిది దేశానికి సపోర్ట్ చేయడం, ఆ దేశం వాళ్ళని మెచ్చుకోవడం వీళ్ళకి పొరపాటు అయిపోయింది. ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో.